న్యూస్ చూస్తున్నాం. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇన్నేళ్లు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా ఐపీఎస్ అధికారి వెల్లడించారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇన్నేళ్లు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. హిమబిందు 2012 బ్యాచ్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఆయన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సిద్ధార్థ్ కౌశల్ కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ గా కూడా ఉన్నారు. 2019లో ఆయన ఏదైతే ఫైల్స్ గవర్నెన్స్ అవార్డును కూడా తీసుకున్నారు. అయితే ఇంత మంచి అధికారి ఇలా ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించడం తీసుకోవడం అనేది కొంత కొంత దీనికి గురయ్యారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాను అంటూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి వదంతులన్నింటినీ ఎవరు నమ్మవద్దు, పూర్తిగా తను స్వచ్ఛందంగానే ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నాను, ఎవరి బలవంతము వేధింపులు లేవు, నా రాజీనామా అనేది పూర్తిగా నా పర్సనల్ దీంతో నేను చేయడం జరుగుతుంది, ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే దీనికి ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేయడం వెనకాల ఏవో కుట్రలు ఉన్నాయి అంటే ఇప్పటి వరకు అనేక వార్తలు అయితే వచ్చాయి. అయితే సిద్ధార్థ్ కౌశల్ మాత్రం తన రాజీనామాకు ఎటువంటి రాజకీయ బలవంతాలు గాని వేధింపులు లేవు అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.